గతేడాది జైలర్ మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రెజెంట్ రజనీ వెట్టయాన్లో యాక్ట్ చేస్తున్నారు. జైలర్ ఎఫెక్ట్ తో మేకర్స్ వెట్టయాన్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. వెట్టయాన్ మూవీ పూర్తి కాగానే తలైవా మరింత స్పీడ్ పెంచబోతున్నారట. ఇంతకీ రజనీకాంత్ చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ మూవీలపై ఓ లుక్ వేద్దాం. జైలర్ మూవీ రజనీ కెరీర్ లో సంథింగ్ స్పెషల్ అనొచ్చు. రజనీ ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజం ఎలివేషన్ ఈ మూవీతో డైరెక్టర్ ఇవ్వటమే కాదు, సొసైటీకి మెసేజ్ కూడా అంతర్లీనంగా చెప్పాడు. తప్పు చేస్తే కొడుకైనా దండించాలని, అది చిన్నవాడు పెద్దవాళ్ళని చూడకూడదని నెల్సన్ చెప్పడం చాలా మందికి నచ్చేసింది. అదీకాక జైలర్ విడుదలైన ప్రతి లాంగ్వేజ్ లోనూ భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేసి సన్ పిక్చర్స్ అధినేత మారన్ ను సర్ప్రైజ్ చేసింది. ప్రజెంట్ రజనీకాంత్ వెట్టయాన్ మూవీ కంప్లీట్ చేశారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మంచి ఎనర్జెటిక్ గా ఉందనే మాట తలైవా అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఈ మూవీతో రజనీకాంత్ మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. వెట్టయాన్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే రజనీకాంత్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా లోకేష్ గణగరాజ్ దర్శకత్వంలో కూలీ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఈ మూవీ కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని లోకేష్ రిలీజ్ చేశారు. దీనికి మామూలుగా రెస్పాన్స్ రాలేదు. మూవీ అదిరిపోతుందనే ఫీలర్స్ వచ్చాయి. కూలీతో కూడా రజనీ మాయ చేయటం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. 2025 సమ్మర్ లో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. కూలీ మూవీ షూటింగ్ లో ఉండగానే జైలర్ పార్ట్ 2 స్క్రిప్ట్ కి రజనీకాంత్ ఓకే చెప్పేశారంట. నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లోనే జైలర్ 2 షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే 2025 అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. మొదటి సినిమా కంటే మరింత పవర్ఫుల్ గా జైలర్ 2 స్క్రిప్ట్ ను నెల్సన్ దిలీప్ సిద్ధం చేశారట. ఈ మూవీకి హుకుమ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ప్రెజెంట్ రజనీ ఏజ్ 73 ఇయర్స్. ఈ ఏజ్ లో చాలా మంది యాక్టర్స్ మూవీల నుంచి బ్రేక్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో స్పెషల్ గెస్ట్ గానో కనిపిస్తారు. రజనీకాంత్ తో యాక్ట్ చేసిన కొందరు హీరోలు తర్వాత వచ్చిన హీరోలుగా రిటైర్మెంట్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ ఏజ్ లోనూ అంతే ఉత్సాహంతో, అంతకు మించి ఎనర్జీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇది చూసి ఏజ్ కు ఫ్యాషన్ కు సంబంధమే లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రజనీ ఏజ్ పెరిగినా కూడా ప్రెజెంట్ ప్యాన్ ఇండియా స్టార్స్ కి గట్టి పోటీ ఇస్తూ కమర్షియల్ హీరోగా దూసుకుపోతున్నారు. రజనీ విషయంలో ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అనిపిస్తోంది. కోలీవుడ్ కి ఫస్ట్ 1000 కోట్ల కలెక్షన్ రజనీ మూవీ తెచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు. లోకేష్, కూలీ, నెల్సన్ దిలీప్ జైలర్ 2 సినిమాల్లో ఒకటి ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. చూడాలి రజనీ ఏమాయ చేయబోతున్నాడన్నది.